ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతక పరంగా కలుగుతున్న శనిగ్రహ దోష నివారణకు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర బహుళ విధియ, ఉదయం 8:30 వరకు. తదుపరి తదియ తిథి ప్రారంభం. నక్షత్రం స్వాతి, రాత్రి 8:12 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. మేషంలో శుక్ర సంచారము, మిథునంలో గురు సంచారము, కేతువు సింహంలోను, బుధ రాహువులు కుంభంలోను, కుజ శని రవి మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. సంతానము, వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటి గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన పెట్టుబడుల వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి గనక జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. బంధువర్గీయులతోటి అనవసరపు విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడటం కానీ, లేదా మీరు ఆశించినట్టుగా ఫలితాలు లభించకపోవటం నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. అధిక ధన వ్యయం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఆశించిన పురోగతి లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలమైన పరిస్థితులు గోచరించడం లేదు. మేషరాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా నెమ్మదిగా మీరు ఆశిస్తున్నట్టుగా పురోగతి వైపుగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటి మీద మాత్రం మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ఆలోచన చేయటం, తగిన విధంగా వారికి సహాయ సహకారాలు అందించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా హఠాత్తుగా మార్పులు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పురోగతితో పాటు మీకు నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అయితే కోపావేశాలను నిగ్రహించుకోవాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక చింతన, భావన అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనుల్లో అసంతృప్తిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా పోటీ పడి పని చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవటంలో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రయత్నపూర్వకంగానే పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క బంధుమిత్రుల సహాయ సహకారాలు తీసుకోవడానికి మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు రుణ సంబంధిత విషయాలలో కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు విష్ణువు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు,
అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా జాప్యము, వాయిదా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ సంతానము, వారి యొక్క ఆరోగ్యము, వీటి గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మానసికంగా సంఘర్షణ ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నా మీరు ఆశించినట్టుగా అందులో పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎక్కువగా శ్రమ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురవటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీకు ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అధికారులతో ఘర్షణ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు మీ యొక్క బంధువర్గీయులతోటి మీకున్న సంబంధ బాంధవ్యాల దృష్ట్యా మీరు వారికి సహాయం చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీ ఆంతరంగిక విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి మాత్రం రుణ బాధలు అధికంగా ఉండబోతున్నాయి. అయితే హఠాత్తుగా ఉద్యోగాలకి సంబంధించి మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూల వరకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. అయితే ప్రతి పనిని కూడా 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కోపావేశాలు అధికంగా ఉంటాయి. మాట పట్టింపులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మార్పులు ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. నూతన వ్యాపారాలు, లేకపోతే నూతన భాగస్వామ్యం, నూతన ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా మీకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశికి చెందిన స్త్రీలు మార్పుల గురించి అయితే ఎక్కువగా ప్రయత్నించరు. అయితే వీరు ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. ఇక మీ కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు తీసుకోవటం, దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. బంధుమిత్రులతోటి వైరం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆలోచనకి తగిన విధంగా మీ బంధువులు లేదా మీ యొక్క మిత్రులు మీకు సహాయ సహకారాలు అందించట్లేదనే భావన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు కోపావేశాలను నిగ్రహించుకోవాలి. తల్లిదండ్రులతోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఆశిస్తున్నట్టుగా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అభివృద్ధి కనిపించటం లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు,
అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. మీరు స్థానచలనము, బదిలీలు వీటి గురించి గనక ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు గనక మీ యొక్క ఆస్తులను అమ్మాలని ప్రయత్నిస్తున్నా లేదా తనఖా పెట్టాలని ప్రయత్నిస్తున్నా అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశం వీరికి మాత్రం గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు కనుక ఉద్యోగాలు మారాలి అని ప్రయత్నిస్తుంటే ఆ మార్పుల గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నించాలి. బంధుమిత్రులతోటి లేదా మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన తగువులు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తను వహించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు కూడా వీరు వ్యాపారం గనక చేస్తూ ఉంటే ఇందులో ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం వలన మీరు అశాంతికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక ధన నష్టం లాంటిది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామితోటి ప్రతి విషయాన్ని చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి పనిని కూడా మీరు నిస్వార్థంగా చేస్తూ ఉంటారు. అలాగే మీకు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, దాన ధర్మాలు వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త విషయాలు తెలుసుకోవటంలో మీరు ఆసక్తిని కనబరుస్తారు. బాధ్యతను కలిగి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ ఈ రాశి వారికి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేస్తున్న ఉద్యోగంలో మీరు ఆశిస్తున్నట్టుగా మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఆశించినట్టుగా ప్రాజెక్టులు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు చేస్తారు. నూతన భాగస్వామ్యం వలన ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి చెందిన స్త్రీలను కనుక పరిశీలించినట్లయితే అధికారులతో ఘర్షణ అధికంగా కనపడుతోంది. దీంతో పాటు రుణ సంబంధిత విషయాలలో మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం అనేక విషయాలలో వీరు మార్పుల గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆర్థికంగా ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి, రుణ సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. ఇక వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు జాప్యం కలగటం, వాయిదా పడటం, లేదా ఆశించినట్టుగా ఎక్కడా మీకు మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అనేక విషయాలలో ఎక్కడైతే మీరు ఏదో ఒక సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నారో వాటికి సమాధానం లభించకపోగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగేందుకు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం మీరు ఆశించినట్టుగా కాకపోయినా నెమ్మదిగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి, పొదుపు పాటించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీనరాశి వారు ఈరోజు నారాయణ కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేస్తూ అష్టోత్తర శతనామావళి పఠించాలి. అలాగే ఆవు నెయ్యి దీపాన్ని వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర వెలిగించడంతో పాటుగా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన చలిమిడి దీపాలు కూడా వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర వెలిగించాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే మంత్రాలు శనివారం సందర్భంగా వీలైనన్ని సార్లు పఠించినట్లయితే కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పూజ చేసిన తర్వాత వడపప్పు, పానకము వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి సమర్పించటం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో 8 ప్రదక్షిణలు చేయటం, వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు.